నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవెల్ విచారణ కమిటీ వేశామన్న సీఎం చంద్రబాబు. నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సెంచ్లో అగ్ని ప్రమాదం, 4 కార్మికులకు తీవ్ర గాయాలు. అచ్యుతాపురం ప్రమాద బాధితులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శ, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ హామీ. హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా గుర్తింపు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హైలెవెల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాలను రాబట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నష్టపరిహారం మొత్తం కంపెనీ యాజమాన్యమే భరిస్తుందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు యాజమాన్యం అందుబాటులో లేదని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కావాలి, ఉద్యోగాలు రావాలనేది తమ లక్ష్యమే అయినా భద్రత కూడా ముఖ్యమేనని తెలియజేశారు. ఒక బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా 2 ఏళ్లు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి, అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం. భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్, దీంతో మొత్తం అక్కడుండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తాను, కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్ గా వెళ్ళడం లేదు. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేం. ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ. నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్టులకి, మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రియలిస్ట్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నాం. ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికి ఆదేశాలు ఇచ్చాను. రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెజర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను, హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఈరోజు నేను చూశాను. ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. నాకు ఇండస్ట్రీస్ రావాలి, అదే మరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీరియాడికల్ గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా, ఇస్తే యాక్షన్ తీసుకున్నారా, మళ్ళీ ఎందుకు వీళ్ళు రివ్యూ చేయలేకపోయారు, ఆల్ ల్యాప్సెస్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. అది తీసుకుంటాం. అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ని పే చేయమన్న కాంపన్సేషన్ వరకు మేనేజ్మెంటే పే చేస్తారు. అది వాళ్ళే ఇప్పటికే పే చేయించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిరంజీవి తన 69వ పుట్టినరోజును పురస్కరించుకుని స్వామిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లి జిల్లాలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సెజ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్ సంస్థలో జరిగిన ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 జార్ఖండ్ వాసులు కాగా ఒకరు విజయనగరం వాసిగా గుర్తించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హోంమంత్రి ఇతర ఉన్నతాధికారులు వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ రోజు ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. సినర్జీ యూనిట్ 3లో ఈ రోజు ప్రమాదం అనేటువంటి అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఏదైతే బ్యాచ్ సార్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. జార్ఖండ్ చెందిన 3 కార్మికులు, విజయనగరం జిల్లాకు చెందినటువంటి 1 కార్మికుడు, మొత్తం 4 కార్మికులు గాయాలకు గురయ్యారు. విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రతా ఆడిట్ నిర్వహించండి. కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కార్మికుల యొక్క ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోతా ఉన్నది. అందుకని సినర్జీలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేసి ఈ విచారణలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని, గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటాం. ఫార్మాసిటీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలతో, భద్రతతో యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలకి యాజమాన్యాలు పెద్దపేట వేయాలా. లాభాలే పరమార్జంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క సంక్షేమ భద్రతని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. సిఐటి హెచ్చరిస్తాం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.